హోంమంత్రి సార్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏంది ఇది మాకు భద్రత లేదా తెలంగాణలో గుడికి పోయిన తర్వాత బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహత రాత్రివేళ బహిర్భూమికి వెళ్ళినప్పుడు 8 మంది తన మీద అఘాయిత్యానికి ఒడిగట్టి తెల్లవారుజామ వరకు కూడా ఆగమాగం చేసిరట ఇదా తెలంగాణ అయ్యా పోలీస్ సారు ఓ పటేల్ సార్ ఓ పెద్ద సారు రంజిత్ వార్తలు చదువుతున్నాడా అరే భయ్ ఆఫీస్ ముంగట ఒకరిని పెట్టుర్రా అరే రంజిత్ అన్నం తింటుండా సీసీ కెమెరా పెట్టుకోర్రా ఫోన్ మాట్లాడుతుర్రా ఇనుర్రి ప్రశ్నించే గొంతుకల మా మీద కాదు మీ యొక్క ఉద్యోగ పనులు ఇగో ఇది రక్షణ కల్పించుర్రి ఏడబోయింది మీ రక్షణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేసీబీలకు రక్షణ కాదు సారు నా తెలంగాణ ఆడబిడ్డకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకు నేను ఆ పాదాన్ని వాడినా అంటే మీకు కూడా తెలుసు ఇంత ఘోరమా గుడికి పోతే రక్షణ లేదు బడికి పోతే రక్షణ లేదు ఉద్యోగానికి పోతే రక్షణ లేదు ఆఖరికి ఇంట్లో ఉన్న రక్షణ లేదు ఏం రక్షణ కల్పిస్తున్నది పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఏమో ఉగ్రవాదుల లెక్క రౌడీ మూకల లెక్క ఏదో తాలిబాన్ల లెక్క తీసుకుపోతారు కదా ఏమైపోయింది మీ పనితనవాడ ఏమైపోయింది అంటున్నా ఎన్కౌంటర్లు ఇప్పుడు మొదలు పెడదామా ఇదా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది రాష్ట్ర హోంమంత్రి ఎక్కడా రాష్ట్ర డీజీపీ ఎక్కడా గా హెచ్యూసీల పిల్లగాళ్ళు మారణాయుధాలు ఉన్నాయని వాళ్ళని లోపటేసి వాళ్ళకి అసలు యూనివర్సిటీతో సంబంధం లేదని ఫస్ట్ కంప్లైంట్ తీసుకొని సెకండ్లోనేమో రిమైండ్ పంపే రిపోర్ట్లనేమో వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ అని ఏంది ఇది మీ నాటకాలు కపట నాటకాలు ప్రభుత్వం కోసం పనిచేస్తారా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తారా రక్షణ కల్పిస్తారా లేకపోతే శిక్ష అర్హులు అవుతారా మీరు ఎంత బాధాకరమైన విషయం అండి నా తెలంగాణ ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయింది దైవ దర్శనానికి గుడికి వెళ్ళొచ్చిన సమయంలో కూడా ఇంత దారుణంగా జరుగుతే ఎట్లా ఇంత దారుణమా ఆ మహిళను కాపాడడానికి వచ్చిన బంధువులను దాడి చేసి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఇంత దారుణమా అండి ఏం తెలంగాణ ఏం మార్పు ఏం 3 రంగుల జెండా ఏం సీఎం ఏమో మంత్రి ఏం కాంగ్రెసు నాకు తెలిసి గర్భంలో ఉన్న బిడ్డకు రక్షణ ఉందేమో కానీ బయటకు వస్తే భయం అవుతున్నది ఆడబిడ్డలకు రక్షణ ఆడబిడ్డ ఏంది మగపిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏం రక్షణ ఏం పాడో ఏం ప్రభుత్వం ఎంత కష్టపడి తెచ్చినాం తెలుసా కాంగ్రెస్ పార్టీని ఎన్ని కేసులు ఎన్ని మానసిక వేదనలు ఎంత టార్చర్ అనుభవించినావు తెలుసా ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని లాఠీ దెబ్బలు అప్పప్ప ఒళ్ళును చింతపండు చేసుకున్నామండి ఓపెన్గా చెప్తున్నాను నా డైరెక్ట్ స్టేట్మెంట్ ఈరోజు నా కాలుకున్న చెప్పు తీసుకొని నా చెంపలే కొట్టుకోవాల్సిన పరిస్థితి చాలా బాధాకరం అనిపిస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి అట్లా రైతుల పరిస్థితి ఇట్లా దాంతోపాటు నిరుద్యోగుల పరిస్థితి అట్లా రైతుల అన్నీ ఎక్కడ చూసినా కనీసం మాన ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది ఇంకేం మాట్లాడాలి ఇక మన ముఖ్యమంత్రి నిన్న ఒకటి చెప్పిండు 31 పోయింది